హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూజువల్లీ సాటర్డేస్ అయితే చాలా బిజీగా ఉంటాయి. సో ఫస్ట్ స్టీమర్ క్లాసెస్, దాని తర్వాత జిమ్నాస్టిక్స్. లాస్ట్ వీక్ తినని జిమ్నాస్టిక్స్ తీసుకెళ్ళినప్పుడు భరత్ ఆపోజిట్ ఉన్న దాంట్లోనే నాకు ఇట్లా ఫేషియల్ అపాయింట్మెంట్ బుక్ చేశాడు. తను నాకు నిన్న చెప్పాడు, ఈరోజు నువ్వు కూడా రా, నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను నీకు ఫేషియల్ అని చెప్పి. బికాస్ మేము ఎప్పుడో మాట్లాడుకుంటాం. ఇట్స్ బీన్ క్వైట్ సమ్ టైమ్. అసలు నేను ఫేషియల్కి పోయి నాట్ క్వైట్ సమ్ టైమ్. నేను ఐషానితో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు స్కిన్ జిమ్కి వెళ్ళా, జస్ట్ లింఫాటిక్ డ్రైనేజ్ కోసం. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇన్ ఇయర్స్, తన క్లోజ్ ఇంకా తొందరలో 6 అయిపోతుంది, 6 years అవుతుంది. అలా మాట్లాడుకున్నప్పుడు తనని డ్రాప్ చేసి అక్కడికి వెళ్ళి తీసుకున్నాడు. సో దానికోసం నేను వెళ్తాను. అపార్ట్ ఫ్రమ్ ఫేషియల్ తను ఇట్లా లింఫాటిక్ డ్రైనేజ్ కూడా బుక్ చేశాడు. అండ్ నాకు తీసుకున్న ఫేషియల్ కూడా హైడ్రా ఫేషియల్. నేను ఎప్పుడు చెప్తాను తనకి, నా ఓన్లీ కన్సర్న్ ఏరియా వచ్చేసి ఇట్లా పోర్స్ ఉంటాయి నాకు అని చెప్పి. దానికి స్పెసిఫిక్గా అది తీసుకున్నాడంట. అయిపోయాక నేను చెప్తాను ఎలా ఉంది ఫేషియల్ ఏంటి అని. ఏం తీసుకున్నావు? ఓ జస్ట్ ఎట్లా ఆడుకుంటావా? ఓకే, పదాలు. ఐషాని క్లాస్లో డ్రాప్ చేసేసి అండ్ నేను నా ఫేషియల్ ప్లేస్కి వెళ్ళిపోతున్నా. ఎన్విరాన్మెంట్ చాలా కోజీగా ఉంది. సో 1 hour 13 minutes మంచిగా రిలాక్స్ అవుతాను. సో వాళ్ళు మనల్ని అడిగారు మీకు ఏమేమి కన్సర్న్స్ ఉన్నాయి స్కిన్ మీద, అవన్నీ కూడా ఫిల్ చేస్తే ఆ ఏరియాస్ ఎక్కువ టార్గెట్ చేస్తా అని చెప్పి. సో నేను చెప్పేది ఓన్లీ కన్సర్న్ ఐ హ్యావ్ ఇస్ పోర్ట్స్ అని చెప్పి. సో మేము మంచిగా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము పోర్ట్స్ అని చెప్పారు. లెట్స్ సీ అయిపోయాక చెప్తారు రిజల్ట్స్ గురించి. డన్, ఫేషియల్ అయిపోయింది అండ్ లింఫాటిక్ డ్రైనేజ్ కూడా అయిపోయింది. నాకైతే స్కిన్ విజిబుల్గా చూడనీకైతే మోర్ క్లీన్గా అనిపిస్తుంది. అడుగుదాం భరత్ని వెళ్ళి. అండ్ చాలా మంచిగా ఉంది. ఇండియాలో మనకి ఇట్లా ఫుల్ ఇట్లా మసాజ్ చేస్తారు కదా, నాకు ఆ కైండ్ ఆఫ్ ఫేషియల్ ఒక 2 సార్లు చేయించుకున్నా. బట్ దిస్ ఎక్స్పీరియన్స్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ చాలా బాగుంది. నేను ఫేషియల్ చేయించుకొని వస్తుంటే వీళ్ళు జిమ్నాస్టిక్స్ అయిపోయి మిల్క్ షేక్ కొనుక్కొని వస్తున్నారు. నచ్చిందరా మిల్క్ షేక్? రే నచ్చిందా అమ్ము నీకు? చాలా. పద భరత్, యూ హ్యాడ్ ఫన్? నిన్ను అక్కడ దింపేసి ఐషుని జిమ్నాస్టిక్స్ తీసుకెళ్ళి నేను ట్రేడర్ జోస్ లో గ్రోసరీ షాపింగ్ చేసి. వావ్, నీకోసం నువ్వు గ్రోసరీ షాపింగ్ చేసుకున్నావా? నా కోసం తీసుకొచ్చి ఐషుని మళ్ళీ అయిపోయాక ఆ మిల్క్ షేక్ గొంతిచ్చి ఐ హ్యాడ్ ఫన్. ఓకే, ఇప్పుడు నా ఫేషియల్ ఎట్లుంది? నా ఫేస్ మంచిగా కనిపిస్తుంది? మంచిగా ఉంది, అంటే రిలాక్స్డ్ అనిపిస్తుంది. మోర్ లైక్ బెడ్ సూపర్ ఉంది తెలుసా, ఇట్లా మంచిగా వామ్ గా నిద్రపోయా నేను. పడుకున్నా, నాకు కూడా చాలా రిలాక్సింగ్ అనిపించింది. కొన్ని వాటర్ కావాలా? మిల్క్ షేక్ తాగుతూ వాటర్ దిగుతానమ్మా. ఓకే, మిల్క్ షేక్ కొనుక్కుంది, నేను అది తాగను అని చెప్పి వదిలేసింది. ఓకే, నేనైతే ఇప్పుడైతే ఫోర్స్ కూడా చేయడం లేదు. నీకు ఆకలి అయినప్పుడే చెప్పు, నేను పెడతా అని చెప్పి. ఇంతకుముందు బాగా అడిగేదాన్ని ఐషాని, తిను ఐషాని అని వెంటపడేదాన్ని. నాకు కొన్ని రోజులతో వదిలేసా. భరత్ చెప్తున్నాడు అది పెద్దగా అయింది, 5 year old, ఆకలి అయితే అడుగుతుంది. తను అడుగుతుంది ఆకలి అయితే పెట్టండి అని చెప్పి. నువ్వు ఎందుకు వెంట పడతావు, వదిలేసా అని చెప్పి. సో అందుకే ఓకే, కాసేపు ఆడుకుంటే ఆడుకో, తర్వాత నీకు ఫుడ్ పెడతా అని చెప్పా. నేను వెళ్ళేటప్పుడే నేను చేసి వెళ్ళా పప్పు, బీట్రూట్ ఫ్రై అండ్ క్యాబేజ్ పచ్చడి. ఈ వీక్ లో 2 times చేశాను నేను క్యాబేజ్ పచ్చడి. చాలా బాగా వచ్చింది కదా, బాగుంది. సో నాకు కూడా బాగా నచ్చింది. మా ఇంట్లో బాగా అలవాటు రోటి పచ్చళ్ళు, నాకు చాలా ఇష్టం. సో చేసుకుని మంచిగా తినేసి, అండ్ ఈరోజు నాకు భరత్ ఏం రెస్ట్ డే. సో కిచెన్ అవన్నీ కూడా తను క్లీన్ చేసేస్తా, నువ్వు వెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకో అని చెప్పాడు. నేను అదే పని చేస్తా. సమ్మర్ వచ్చేసింది, చాలా వేడి అనిపిస్తుంది. సరే తాగేసి ఇంకా పైకి వెళ్ళి పడుకుంటే గెట్ సమ్ రెస్ట్. ఏంట్రా? వాట్ ఆర్ వి గోయింగ్ టు మేక్? ఇప్పుడు ఏం చేయట్లేదు, వీఆర్ నాట్ మేకింగ్ ఎనీథింగ్. అమ్మాయి ఇస్ అబౌట్ టు స్లీప్. యూ వాంట్ జాయిన్ హర్?
Yeah, go. Get some sleep. కొంచెం చేయరా క్లీనప్ కొంచెం క్లీనప్ చేయొచ్చు కదా రాయిష్. చూడు అన్ని మొత్తం పడేసావు. నేను చేయనా? వద్దు వద్దు. గుడ్ నైట్. గుడ్ నైట్. నేను పడుకోనేమో బ్రౌజ్ చేసుకుంటా. బాయ్ యశు. ఈ పిల్ల పిచ్చుకో పడుకుంటది కావచ్చు, అలసిపోయినట్టుంది. They're back. See, she's having fun. ఏం తింటున్నావు? నాకేమో ఇది ఇచ్చింది క్లీన్ చేయమని. నువ్వేగా క్లీన్ చేస్తా అని చెప్పి మంచిగా పడుకోని చెప్పి పడుకోని పడుకోలేదు మరి నువ్వు పడుకోలేదు కదా. కొంచెం పడుకున్నా నిద్ర పట్టలేదు. మంచిగా ఆరెంజ్ తింటా, స్నానం చేస్తా, అందులోకి నువ్వు మొత్తం క్లీన్ చేస్తే, నువ్వు క్లీన్ చేసి పైకి వచ్చి ఐషానికి స్నానం చేపిస్తే గుడికి వెళ్తాం. ఓకే అయిపోయింది, వ్యాక్యూమ్ చేయాలి ఇంకా మొత్తం. హ్యావ్ ఫన్. సరే. ఈ సిక్నెస్ ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఆల్మోస్ట్ 6 months అయిందా? సంథింగ్ వాట్ ది అదర్. మా అక్టోబర్లో ఫ్లూ వచ్చింది నాకు. అప్పటి నుంచి తగులుకొని ఏదో ఒకటి వస్తూనే ఉంది. ఆల్మోస్ట్ 6 months అయింది అసలు. ఏంటో ఇయర్ అసలు ఇయర్ స్టార్ట్ కూడా అంతే కదా భరత్, అసలు బాగాలేకుండే. రికవర్ అవ్వు ముందైతే, గెట్ సమ్ రెస్ట్, తినేసి స్నానం చేసిరా, టెంపుల్కి వెళ్ళొద్దాం ఒకసారి. ఈ డౌట్ క్లియర్ అయిందా? ఇంకా ప్రశాంతమా నువ్వు? ఓకే నాన్న. భరత్ ఆ సాంగ్స్ ఏవో పెట్టుకో. ఏం సాంగ్ రా? ఏంటి అదేనా? నైట్ అయితే 90 ఆ సాంగ్ ఏనా? అసలు ఐషాని వెనకాల కూర్చొని అదేంది మార్నింగ్ గ్రీన్ టీ, నైట్ అయితే 90, అసలు మ్యూజిక్ కూడా పాడుతుంది. అదే కదా. కానీ ఇంకా పెట్టుకోండి సాంగ్స్. ఇంకా మరి ఎందుకు దహీ పూరి అన్నావు? మరి ఎందుకు బేబీ మంచూరియా, అదేంటి గోబీ మంచూరియా, మరి బేబీ మైల్డ్ ఎందుకు అడిగావు? అది ఫోర్క్ తింటే బలం రాదు ఫుడ్. నేను ఇదిగో తీసుకో. అది బాగుందా? నాకు ట్రై చేస్తా. మంచిగా టెంపుల్ దర్శనం అయిపోయింది అండ్ డిన్నర్ కూడా అయిపోయింది, వచ్చేసాము. నువ్వు టైర్డ్ అయిపోయావా? యా, ఎలెగ్రా ఇస్తాడు నాన్న. నువ్వు టైర్డ్ అయిపోయావా? పొద్దు నుంచి పికప్ రాకుండా ఈరోజు అంతా ఎక్కువైంది కదా. రేపు కూడా ఉంది ఇంకా వెజ్ తెచ్చుకోవాలి. యాక్చువల్గా మేము టెంపుల్ నుంచి అటు పటేల్ బ్రదర్స్కి కూడా వెళ్దాం అనుకున్నాం, బట్ కానీ టైం సరిపోలే. అది ఆల్రెడీ క్లోజ్డ్ అక్కడికి వెళ్ళే లోపే. సో అందుకే ఇంకా ఐషానికి ఆకలి అవుతుంది అంటే ఫస్ట్ డిన్నర్కి వెళ్ళిపోయి, యాక్చువల్గా నాది భరత్ ఇద్దరిది డిన్నర్ అయిపోయింది. చాలా తక్కువే ఆర్డర్ చేసాము, స్టిల్ అది చాలా ఫుల్ అనిపించింది. నీకు అట్లే ఉంది కదా? ఐషాని తినేది తక్కువ, ఆమెకి ఇట్లా బఫే కావాలి. అదొకటి అదొకటి మొత్తం ఇట్లా తీసుకొని తింటది. పైకి వెళ్దామా ఇంకా? పోనాని సరే తీసుకెళ్తారు కదా నాకు.
సరే పాండింగ్ వెళ్దాం. ఐస్ క్లోజ్ చేసుకుని ఐస్ క్లోజ్ చేసుకొని పిక్చర్ ఎందుకు రా? ఎవరు తీసుకుంటాడు రైస్ క్లోజ్ తీసుకొని పిక్చర్? ఎవరు తీసుకుంటాడు రైస్ క్లోజ్ చేసుకొని పిక్చర్? పిక్చర్ టైం. ఓకే కచక్. ఓకే, నాన్న ఫోటో తీసేసాడు, లేద్దామా? హ్యాపీ ఉగాది తల్లి. థ్యాంక్స్ అమ్మా, మీకు కూడా. మంచిగా అంటే సక్సెస్ నీళ్ళు కడిగి ఐసమ్మా. ఐషు ఇంకా లేదు, నేను కొంచెం రోజు కానీ కొంచెం ముందు వచ్చా. ఉజ్జి పోయినాక స్నానం చేసి చేసుకోండి. ఎందుకమ్మా, నేను అమ్మకి బాక్స్ ఆల్రెడీ రెడీ చేసేసా, ఇప్పుడు ఉగాది పచ్చడి చేసుకుంటున్నా. స్నానం చేసావా? తలస్నానం చేసి వచ్చాను ఇక్కడికి. తల్లి బంగారం. అట్టిపళ్ళు తెచ్చి పక్కన పెట్టా అని చెప్పి పెడితే అన్ని ఒకేసారి చాలా విపరీతంగా పండిపోయాయి. ఎన్ని తెచ్చా, ఇక్కడ కాస్కోలో ఉంటాయి కదమ్మా, ఆర్గానిక్ వి తెచ్చుకున్నా, ఒక బంచ్ తెచ్చుకున్నా. పండితే బాగుంటుంది పచ్చడి. పచ్చడి బాగుంటుంది. పచ్చడికి 2 వేస్తా. అవి ఎన్ని ఒక ఇంకా ఉన్నాయి, మేబీ ఏమైనా బనానా బ్రెడ్ ఏదైనా చేసేస్తా. సరే నిర్విఘ్నం కురువే దేవా సర్వకార్యేషు సర్వదా విశ్వం దర్పణ దృశ్యమానకరి తుల్యం నిజం తత్వతం పశ్యన్నాత్మని మాయయా బహిర్బోధూతం యదా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. ఐషాని కోసం అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాడు భరత్. బనానా మిల్క్ షేక్. ఎన్ని పాటలు పడింది అనుకుంటున్నావు ఐషాని అసలు? గుడ్ జాబ్ నాన్న, వెరీ గుడ్ జాబ్ అసలు. సో మార్నింగ్ ఫస్టే ఉగాది పచ్చడి తినాలని చెప్పి రోజు లేసేదాన్ని, కానీ ఒక 30 minutes ఎర్లీగా లేసేసి కిందకు వచ్చి అన్నీ చేసుకున్నా. నాకైతే అన్ని టేస్ట్లు తెలిసాయి కదా, అట్లనే ఉంది నాకు కూడా. అన్ని టేస్ట్లు తెలిసాయి, మంచిగా ఉంది. నా ఉగాది పచ్చడి చూసి చాలా మంది ఇది కాదు ఉగాది పచ్చడి అనుకుంటారు. మా ఇంట్లో అయితే ఇట్లనే చేసుకుంటాం మేము. అట్టిపండు, జీడిపప్పు, మామిడికాయ తురుము, బెల్లం, ఉప్పు, కారం, అట్లా ఇంకా అన్ని వేసుకుంటాం. చాలా బాగుంటది. కంపల్సరీ ఇంత చేసుకుంటాం మేము అయితే ఉగాది పచ్చడి. అందరం ఇట్లా ఏదో డెజర్ట్ లాగా తినేస్తా ఉంటాం. బాగా ఇష్టం. ఈమెకు కూడా నచ్చిందంట ఉగాది పచ్చడి. సో యమ్మీ. ఎవరు చేస్తారా ప్రసాదం అని అడుగుతుంది. అండ్ ఇంకా స్కూల్కి వెళ్ళేలోపు పులిహోర కూడా చేసేసి కలిపేసి ఒక ముద్ద పులిహోర కూడా పెట్టేసి పంపించేస్తా ఐషానికి. టైం అయిపోయింది రా. సరే మీరు వెళ్ళండి, పోనీ ఈరోజు నేను చేసుకుంటా. ఐషమ్మ మామకు బాయ్ చెప్పు. రే ఏమమ్మా, టైం అవుతుంది. లేట్ అయిపోయింది ఆల్రెడీ ఇవాళ. మంచి జుట్టు దువ్వా ఎవరో తమ్ముకి? అదే దూకుంది. రే నేను జుట్టు దూతా ఉంటారా బంగారు? ఏం చేస్తున్నావు?
నేను బ్లాగ్ చేస్తున్నా ఇక్కడ. అయిపోయింది ఐషాని స్కూల్లో కూడా డ్రాప్ చేసి వచ్చాము. పులిహోర ఈరోజు మేము దద్దోజనం అండ్ ఇంకా పచ్చడి. ఎక్కువ వండుకోవద్దు మళ్ళీ మనమే తినాలి అని చెప్పి తక్కువే చేసుకున్నాం. బట్ న్యూ ఇయర్ కాబట్టి మంచిగా డ్రెస్అప్ అవుదాము అనుకున్నా. స్టిల్ ఇంకా నేను లాగిన్ అవ్వడానికి నాకు 1 hour టైం ఉంది. ఇంతకుముందు కూడా చెప్పా కదా, రోజు నేను ఈ బ్యూటిఫుల్ పటోలా సారీ వేసుకుంటాను. దీని చివరికి ఇవి కూడా ఎంత బాగున్నాయంటే, ఇంతకు ముందు నేను డిస్ప్లే చేసినప్పుడు ఈ పటోలా సారీస్కి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది మాకు. అండ్ ఇట్లా నాకు రిక్వెస్ట్ చేసింది అందరూ, ప్లీజ్ మాకు ఇవే టాజల్స్ వేయించండి, చిలుకల టాజల్సే వేయించండి అని చెప్పి. బాగున్నాయి అసలు టాజల్స్ కూడా. అండ్ దీనికైతే నేను దీంట్లో వచ్చిన బ్లౌజ్ కుట్టించుకోలేదు, మళ్ళీ కుట్టించుకుందాము అని పెట్టుకున్నా. అండ్ ఇలా బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నా, అప్పుడు కూడా చూపించాను మీకు. సో ఇలా డిజైన్ చేయించుకున్న బ్లౌజ్. నాకు బ్యాంగిల్స్ కూడా పంపించింది అమ్మ పెద్దమ్మ వెళ్ళి తీసుకొని వచ్చింది ఈ బ్యాంగిల్స్. సో మంచిగా బ్యాంగిల్స్ కూడా వేసుకుంటా. మా అమ్మ చెప్పింది, నువ్వు ఎప్పుడైనా ఈ శారీ కట్టుకొని చేసినప్పుడు మంచిగా చెవులకు పెట్టుకో, మెళ్ళో వేసుకో, ఇట్లా వేసుకో అట్లా వేసుకో అని చెప్పి. మార్నింగ్ స్టార్ట్ చేస్తాను నేను, ఐషాని వెళ్ళాక స్టార్ట్ చేస్తా. ఒక్కొక్కసారి తన ఇంట్లో ఉన్నప్పుడు తన స్కెడ్యూల్ డిస్టర్బ్ అవ్వకుండా అట్లా ముందే తను పడుకున్నప్పుడు అట్లా చేసుకుంటా. సో నాకు ఆ టైం హడావుడి అయిపోతుంది. లేకపోతే 9 o'clockకి లాగిన్ అవుతా కాబట్టి ముందుకే చేసేసుకుంటా. అదే అనుకున్నా ఈసారి నుంచి ఇంకొంచెము ఎర్లీగా ప్లాన్ చేసుకొని ముందు రోజే అన్ని తీసి పెట్టుకొని చేసుకోవాలి. నేను అన్ని మంచిగా ప్లాన్ చేసుకుంటా, తనకి ఏం పెట్టాలి ఏం చేయాలని. సో ఇట్లా నా వరకు వచ్చే వరకు కంటెంట్ షూట్ చేసేటప్పుడు అట్లా శారీ ఒక్కటే తీసి పెట్టుకుంటా. బికాస్ మోస్ట్లీ నేను అంత యాక్సెసరీ పర్సన్ కాదు. రెడీ ఎప్పుడో చిన్నప్పటి నుంచి నాకు మా అమ్మ వాళ్ళు మా ఇంట్లో గోల్డే వేసుకోవాలి అట్లా అని చెప్పి అట్లా గోల్డే కొనుక్కునేది. మనం ప్రతిరోజు వేసుకోం కదా, ఎప్పుడైనా వేసుకుంటాం. అండ్ అట్లనే నేను యాక్సెసరీస్ కూడా ఎప్పుడు కొనుక్కునేదాన్ని కాదు, సిల్వర్ అయినా ఆర్టిఫిషియల్ అయినా. బట్ ఇంత ఇప్పుడు ఇట్లా పెద్దగా అయిపోయాక నాకు అనిపిస్తుంది, ఇట్ డజంట్ మ్యాటర్, గోల్డే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ శారీకి తగ్గట్టు మనకు నచ్చినట్టు కాంప్లిమెంట్ చేసేవి ఏవైనా మంచిగా ఉంటాయి. ఓకే, నేను అదే ఐడియాలజీ ఐషానికి పంపద్దు, నువ్వు గోల్డే కొనుక్కో, గోల్డే వేసుకో అని చెప్పి. వాట్ ఎవర్ యూ లైక్ అవి కొనుక్కో, అవి వేసుకో అని చెప్పి. అండ్ నేను కూడా ఇట్లా స్టార్ట్ చేసా కొనుక్కోవడము. చిన్న చిన్న యాక్సెసరీస్ నాకు శారీస్ మీదకి నచ్చినవి అయినా, డ్రెస్సెస్ మీదకి అయినా కూడా నేను మీకు యాక్సెసరీస్ అవి కూడా చూపిస్తాను. నేను కొన్ని బ్యూటిఫుల్ యాక్సెసరీస్ కొనుక్కున్నా ఫ్రమ్ క్వీన్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ నార్త్స్ట్రామ్. అండ్ ఇంకా నేను షాపింగ్ కూడా చేశాను ఫ్రమ్ క్వీన్స్ మా అప్కమింగ్ వెకేషన్ కోసము. అవన్నీ కూడా చూపిస్తాను తర్వాత. శారీ వేసేసుకున్నా, ఎంత బాగుందో అసలు, చాలా మంచిగా ఉంది శారీ. నీకు నచ్చింది కదా? బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది శారీ అసలు. నేనేం అంత గ్రేట్ గా చీరలు కట్టుకోవడం నాకు రాదు. నేను ఇంకా అట్లా బిగినర్ లాగే అంత సూపర్ గా నేను కట్టుకోలేను. చాలా ఈజీగా కట్టేసుకున్నా. అసలు ఎంత లగ్జూరియస్ ఫీల్ ఉందో అసలు, చాలా బాగుంది. ఇట్లా వేసుకున్నా బ్యాంగిల్స్. బాగుంది. మా మెత్తగా ఉంది. రాజా ఫోన్ ఇస్తా. బాగుందా? చాలా బాగుంది. థ్యాంక్స్ విష్ణు. థ్యాంక్ యూ. చెక్ గాడి మొత్తం చీర చూపి. కనిపిస్తుందా? బాబు భరత్, ఎంత బాగా నచ్చిందమ్మా నీకు శారీ? శారీ అయితే చాలా చాలా బాగుంది. ఎంత క్వాలిటీ ఉందో చూస్తేనే అర్థమవుతుంది. ఈ శారీ చెప్పడం కొంచెం కష్టమే. లేదు, నిజంగా శారీ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది. లగ్జరియస్ అనిపిస్తుంది. పండగ కదా, కాసేపు ఇట్లనే ఉంటాం. ఒక కాల్స్ అయిపోయే వరకు ఒక 1 hour అలాగా మంచిగా అనిపిస్తుంది. ఐషానికి కూడా తన ఫేవరెట్ డ్రెస్ వేసి పంపించా. యాక్చువల్గా అది కొత్త డ్రెస్ కాదు, నాకు అది చాలా ఇష్టం కొత్త డ్రెస్ కన్నా. అందుకే తనకు నచ్చింది, నేను నైట్ అడిగితే అది వేసుకుంటాను అని చెప్పింది, అది వేసి పంపించా.
అండ్ ఈ రోజు ఆమె వచ్చాక మాకు ఈవినింగ్ చాలా బిజీగా ఉంటుంది. ఫస్ట్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కదా. ఇంతకు ముందు జరిగిన మీటింగ్ అయితే మమ్మల్ని అసలు రమ్మని చెప్పలేదు. ఓన్లీ కొంతమందికే అప్పుడు అది మీటింగ్ జరిగింది, అందరూ అవసరం లేదు అని చెప్పారు. అండ్ వాళ్ళు మాకు చెప్పారు ఏమేం చేస్తుంది ఎట్లుంది, సో మీరు వచ్చి మాట్లాడాల్సిన అవసరం అట్లా ఏమీ లేదు అని చెప్పి. ఈరోజు జరిగేది ఓవరాల్ ప్రతి ఒక్కరికి. సో వాళ్ళు ఫస్ట్ గ్రేడ్కి వెళ్తారు కాబట్టి సూన్, సో ఇంకేమేమి కాన్సన్ట్రేట్ చేయాలి అవన్నీ మాట్లాడతారు అనుకుంటా. సో వెళ్ళి అక్కడ నుంచి అండ్ స్విమ్మింగ్కి కూడా వెళ్ళాలి. అశులు ఏం చేస్తున్నావు నాన్న? Yes. ఓకే And Dr. ఓకే, మేమైతే స్టార్ట్ అవుతున్నాము వీళ్ళ స్కూల్కి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. చూద్దాం నువ్వేమేమైనా ఐషాని మీద ఏమైనా కంప్లైంట్స్ వస్తాయంటావా? అంతా గుడ్ జాబే చేసింది ఐషాని, మరి ఇంట్లో గుడ్ జాబ్ చేస్తుందా? మొండి పిల్లలా తయారైపోతుంది. పదా పదా. I'm stuck right here. Look, I can't even go. Where's Amma? చూసుకో Where's Amma? అగోదు అక్కడే Where is she? ఫ్రంట్ ఉందిరా. Lips. Hey, can I lipstick వేసుకున్నాం? About my lipstick, it kind of looks like lightish pink. No, like lightish purple. Amma. Lightish purple, no. With pink. Okay, but the lipstick shade is pink and red undertone. Oh. వెయిట్ చేస్తూ ఉన్నాం. యాక్చువల్గా టీచర్కి ఇంకొంచెం టైం లేట్ అవుతూ వచ్చింది ఈచ్ అండ్ ఎవ్రీ అపాయింట్మెంట్. సో ఇంకా తనకి స్విమ్మింగ్ క్యాన్సిల్ చేసేసి ఇంకా వెయిట్ చేసాము మేము. ఆల్మోస్ట్ మాకు అదంతా అయిపోయే వరకు ఒక 6:30 అట్లా అయిపోయి ఉంటుంది. ఐషాని ఏం చెప్పారు మీ టీచర్ నీకు? అన్ని విన్నావు కదా కూర్చొని మంచిగా? యు పార్టిసిపేట్ దేంట్లో? అదొక్కటి వినింది, అక్కడెక్కడే తిరుగుతుంది తన గురించి ఏం చెప్తారా అని చెప్పి. బట్ మా న్యూ ఇయర్ మంచిగానే స్టార్ట్ అయింది. అండ్ సారీస్ కూడా చాలా పోయినాయి కదా. యా అంతా మంచిగానే స్టార్ట్ అయింది. ఆమె చాలా అల్లరి చేస్తుంది ఎక్కువ. అదే మల్లరి అదే మల్లరి అదే మల్లరి. మన కార్లో పూడలు వచ్చిందా? టాయ్ పూడలు వచ్చిందా ఏమైనా? ఏమో మరి. వచ్చింది టాయ్ పూడలు వెనకాల ఉంది మా కార్లో, అంతే సేమ్ వచ్చేసింది. మీకు నేను నెక్స్ట్ వ్లాగ్ లో మేము ట్రిప్కి వెళ్తున్నాము అవన్నీ కూడా చూపిస్తాను. ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఆ ట్రిప్ కోసము. సో ఏం పర్చేస్ చేశాను, ఫుట్వేర్, డ్రెస్సెస్, నాకు ఐషానికి ఇంకా అన్నీ కూడా షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీకు నేను చెప్పాను కదా రీసెంట్గానే కొద్దిగా జ్యువెలరీ అవి కూడా ఆర్డర్ చేశాను అని చెప్పి. సో ట్రిప్ కోసం ఆర్డర్ చేసింది అయితే క్వీన్స్ నుంచి ఈ ట్యాంక్ టాప్. సో మీలో నాకు కొంతమంది పెట్టారు మీ డైట్ మీకు మంచిగా వర్క్ అవుతున్నట్టుంది, మీరు ఇట్లా మంచిగా కనిపిస్తున్నారు టోన్గా అని చెప్పి. ఎస్, వాట్ ఎవర్ ద డైట్ నేను చేయడం అది నాకు మంచిగా వర్క్ అవుతుంది. సో ఎస్పెషలీ ఇలాంటి మోడల్స్ నేను బిఫోర్ ఐషాని బాగా వేసుకునేదాన్ని, తర్వాత కొంచెం ఇట్లా మామీ పూష్ అవన్నీ వచ్చి పెద్దగా వేసుకునేదాన్ని కదా. సో ఇది నేను తెప్పించుకుంటే బరే చెప్పండి మంచిగా ఉంది ఇట్లా అని చెప్పి, అందుకని చెప్పి తన ఫేవరెట్ కలరే ఆర్డర్ చేసుకుందాం. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ క్వీన్స్ అండ్ దిస్ బ్యూటిఫుల్ డ్రెస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ క్వీన్స్. సో మేము వెళ్ళే లొకేషన్కి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, చాలా బాగుంది. ఎస్పెషలీ ఇట్లా ఈ ఫ్రంట్ డీటెయిలింగ్ అండ్ ఈ స్ట్రాప్స్ ఇదంతా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ ప్యూర్ లెనిన్, సో ప్రశాంతంగా వెరీ బ్రీతబుల్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇంతకు ముందు చెప్పాను కదా ఇక్కడ నేను కొంచెం జ్యువెలరీ కలెక్ట్ చేస్తున్నా అని చెప్పి కొనుక్కుంటున్నాను. నేను క్వీన్స్ నుంచి ఆర్డర్ చేసుకున్నా ఇన్ని పీసెస్ ఇవన్నీ. అండ్ ఇవన్నీ యానా లూజియా, బట్ ఇంకొన్నదైతే నార్త్ స్టార్ నుంచి. ఆనెస్ట్లీ స్పీకింగ్ నాకు ఇట్లా ఫస్ట్ ఇంప్రెషన్ అంటాం కదా, ప్యాకింగ్ అయితే నాకు క్వీన్స్ది చాలా నచ్చింది. నేను పే చేసిన దానికి నాకు వర్త్ అనిపించింది. బట్ ప్రోడక్ట్స్ వేసుకొని అవి ఉంటే ఎట్లా తెలియదు కానీ, బట్ ఇంత పెట్టా కదా బాక్సెస్ మంచిగా వచ్చాయి. ఇంకొక దాంట్లో దీన్ని మూవ్ చేసి ఇంకొక జ్యువెలరీ బాక్స్లో పెట్టుకోవడం పోవడం అదంతా ఎందుకు. మనకి ఇండియాలో ఆల్మోస్ట్ గోల్డ్ షాప్లో మనం గోల్డ్ కొనుక్కుంటే ఎట్లుంటాయో అలా బాక్సెస్ వచ్చాయి. సో ఫస్ట్ ఇది వచ్చేసి దిస్ బిగ్గర్ హూప్స్. సో ఇంతకన్నా బిగ్గర్ మీరు ఆల్రెడీ పెట్టుకునేవి ఇట్లా రింగులే కదంటే అవి చాలా చిన్నగా ఉంటాయి, ఇది కొద్దిగా బిగ్గర్ ఉంటుంది. అండ్ ఇంతకన్నా బిగ్ అయితే నేను పెట్టుకోలేను ఇప్పుడే. సో ఇది ఒకటి. అండ్ ఆల్సో నేను కర్మ అండ్ లక్, ఇంతకుముందు నా చేతికి ఎప్పుడు రెడ్ స్ట్రింగ్ ఉండేది, దాని నుంచి కూడా ఒక బ్రేస్లెట్ ఆర్డర్ చేశాను. అది మీకు నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను.
అన్నీ సర్ది పెట్టాయి. ఇవి ఇప్పుడే వచ్చాయి కాబట్టి నాకు హ్యాండీగా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక పీస్, ఇది నాకు బాగా నచ్చింది. దిస్ ఇస్ నాట్ ఫ్రమ్ ఆనా లూజియా బట్ దిస్ ఇస్ ఫ్రమ్ నార్డ్స్ట్రామ్. నాకు ఆ బ్రాండ్ గుర్తులేదు. చాలా బాగుంది. ఇట్లా చామ్స్ వచ్చి ఇంకొకటి ఎక్కడో ఉండాలి భరత్. ఒక విధమైన లాంటి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను నేను. ఇవి ఇక్కడ ఉండాలి. ఇవి చిన్న హూప్స్. సో నా దగ్గర ఒక టిసాట్ వాచ్ ఉంది. సో దానికి మ్యాచ్ అవుతుంది అన్నట్టు తీసుకున్నా ఇలాంటి హూప్స్. అండ్ ఇవి క్విన్స్వి. ఇవి ఫ్రెష్ వాటర్ పర్ల్స్, రియల్ పర్ల్స్. నాకు బాగా నచ్చాయి. నాకు పర్ల్స్ బాగా ఇష్టం. సో పర్ల్స్ ఇట్లా సెట్ తీసుకున్నాను నేను. పర్ల్స్ మొత్తం ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి. అండ్ ఇది ఇంకొకటి పర్ల్స్ బ్రేస్లెట్. ఇక్కడ సో ఈ చైన్ కూడా బాగుంది. ఈ ప్యాటర్న్ ఇట్లా టెన్నిస్ చైన్ ప్యాటర్న్ అంటారు అనుకుంటా. ప్రాబ్లీ నేను కరెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బికాస్ దీంట్లో ఉన్న నాలెడ్జ్ తక్కువనే. ఇప్పుడే ఏమంటారు ఇట్లా బడ్డింగ్ నేను అన్నిట్లో. కానీ నేను కొనుక్కున్నవి మాత్రం నేను మంచిగా రీసెర్చ్ చేసి లాంగ్ టర్మ్ పాడవ్వకుండా అట్లీస్ట్ మనం ఒక $60-70 పెడితే దాని వర్త్ ఉండేటట్టే చూసి కొనుక్కుంటా. ఇంపల్సివ్గా అయితే కొనడం లేదు జ్యువెలరీలో ఏది పడితే అది. కొంచెం మంచి పీసెస్. ఇందాక నా బ్యాగ్ ఒకటి ఐషాని తీసుకొని ఇప్పుడు ఆ బ్యాగ్ నేను వేసుకుంటానమ్మా అని చెప్పి వేసుకున్నాను. సో ఎనీథింగ్ ఇట్లా లాంగ్ టర్మ్ మేము ఇద్దరము వేసుకునేటట్టు కొనుక్కుంటున్నాం ఇప్పుడు. అండ్ ఈ బ్రేస్లెట్ భరత్కి నచ్చి తీసుకున్నాడు బాగా, ఎమరల్డ్ బ్రేస్లెట్. బట్ ఇది వచ్చేసి ఇది ఒక్కటి 14 క్యారెట్స్ గోల్డ్ అనుకుంటా. మిగతావన్నీ ఇట్లా గోల్డ్ ప్లేట్, సిల్వర్ సమ్ అట్లా ఉన్నాయి, కానీ ఇది ఒకటి మాత్రం 14 క్యారెట్స్ గోల్డ్. అండ్ ఇవన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసుకోవాలి ట్రిప్ కోసము. And that's all from my today's video. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.